హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చి మనం ఫోటోషాప్ ట్యూటోరియల్ అనేది అంటే లైక్ థంబ్నెయిల్ డిజైన్ ఎలా చేస్తారో స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం అంతా. సో మీకు ఈ వీడియో అనేది వర్తబుల్ అనిపించింది అంటే మీ ఫ్రెండ్స్ ఎవరిగా షేర్ చేయండి. సో నాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరీ చెప్తున్నాను నేను, ఎందుకంటే నాకు కొద్దిగా ఆర్గానిక్గా వెళ్తున్నా కాబట్టి కొద్దిగా రీచ్ రావడానికి టైం పడుతుంది. బట్ మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి రీచ్ వెళ్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో లెసన్ ఈరోజు స్టార్ట్ చేద్దాం అంతా, ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇది అంతా కనిపిస్తుంది కదా ఫోటోషాప్ యూజర్ ఇంటర్ఫేస్ అంతా. సో దీంట్లో నేను న్యూ ప్రాజెక్ట్ కొడుతున్నా. న్యూ ప్రాజెక్ట్ కొట్టిన తర్వాత మనకి సైజ్ ఎంత కావాలి, ఇక్కడ సెంటీమీటర్స్ ఉంది కదా, దీంట్లో పిక్సెల్స్ అని పెట్టుకున్నాను నేను. నాకు యూట్యూబ్ సైజ్ అని ఎంత తమిళ 1920x1080 1080. ఇంకోటి రిజల్యూషన్ అంతా నేను 300 పెట్టుకుంటాను. 300 పెడితే ఏంటంటే క్లారిటీ హై లెవెల్లో ఉంటుంది, మనకి సూపర్ ఉంటుంది అంతా, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి బిట్ వచ్చి నేను బిట్ రేట్ వచ్చి 16 పెడుతున్నాను నేను. నెక్స్ట్ ఇంకా ఎవ్రీథింగ్ ఇవన్నీ సేమ్ అంతా. సో క్రియేట్ కొడుతున్నాను నేను, ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీంట్లో ఫస్ట్ నేను ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకుని ఎలా స్టెప్ బై స్టెప్ అని తెలుసుకున్నాను. సో కంట్రోల్ ఓ కొడుతున్నాను నేను. కంట్రోల్ ఓ కొట్టగానే మనకి డెస్క్టాప్ మీద నాది ఇమేజ్ ఉంది కాబట్టి దాన్ని థంబ్నెయిల్ అని పెట్టుకున్న అసెట్స్. దీంట్లో నేను 4 ఇమేజ్లు ఉన్నాయి. సో 4 ఇమేజ్లో మంచి ఏది ఉందో సెలెక్ట్ చేసుకుంటాను నేను. సో నాకు 1 2 ఇది నచ్చలేదు, ఇది బాగున్నా. ఓ నాకు ఇది బాగా నచ్చింది. సో నేను కంట్రోల్ జే చేసుకుని ఇప్పుడు దీన్ని స్మార్ట్ అప్డేట్ చేసుకున్నా. స్మార్ట్ అప్డేట్ చేస్తే ఏంటంటే ఇమేజ్ అనేది పిక్సెలేట్ అవ్వదు. సో స్మార్ట్ అప్డేట్ చేసుకున్నా. కంట్రోల్ సి, రైట్ క్లిక్ చేయగానే మనకి స్మార్ట్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని, ఓకే. కంట్రోల్ సి చేసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తానంటే మనం మెయిన్ దాంట్లోకి వస్తున్నా. మెయిన్ దాంట్లోకి వచ్చి కంట్రోల్ వి కొడుతున్నా. కంట్రోల్ వి కొట్టిన తర్వాత మనకి ఇమేజ్ అనేది పెద్దగా వస్తుంది కదా. సో దీన్ని నేను కంట్రోల్ టీ కొడుతున్నా. ఇక్కడ మనకి ఇక్కడ స్టోర్ ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ అని ఉంది చూడండి, అక్కడ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ గ్రిడ్స్ టైప్ కనిపిస్తుంది అంతా. ఇప్పుడు ఇది నేను కొడుతున్నా, నేను ఇంక్రీజ్ చేసుకోవాలి, ఓకే. నేను ఇట్లా ఇంక్రీజ్ చేసుకున్నా అంతా. ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అంటే ఏం చేయాలంటే మనం మనకి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ ఉంది కదా, దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుని దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఆటోమేటిక్గా నాది ఇమేజ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఇమేజ్ సెలెక్ట్ అయిపోయింది అన్నది. సెలెక్ట్ అయిన తర్వాత మనం ఇవి కొడుతున్నా. లైట్ గేడ్ ఉంది కదా, నేను ఏం చేస్తానంటే ఇక్కడ పిక్ సెలెక్షన్ టూల్ తీసుకుని ఆల్ట్ పెట్టుకుని ఇది కొట్టుకోగానే మనకి ఇది డీసెలెక్ట్ అయిపోతుంది. ఆల్ట్ పెట్టుకుంటే మైనస్ అవుతుంది, దాని ఇట్లా క్లిక్ చేస్తే ప్లస్ అవుతుంది. సో కంట్రోల్ జెడ్ కొడుతున్నా. ఆల్ట్ ప్లస్ చేయగానే ఇది వచ్చింది కదా. సో ఇప్పుడు నాకు ఇది మాస్ కింద కన్వర్ట్ అయిపోవాలి. ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ ఓవర్లాప్ అవుతుంది, ఓకే. ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత మనం మాస్క్ వేసుకున్నా. సో మాస్క్ వేసుకునే బదులు నాకు దీనికన్నా మీకు మంచి బెటర్ ఆప్షన్ చెప్పాలా, నేను ఏం చేస్తానంటే డీసెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ ఏమని పెడతానంటే నేను క్రోమ్లో ఇక్కడ మనకి ఫోటో రూమ్ అని ఉంటుంది ఆప్షన్, ఫోటో రూమ్. మీకు ఒకవేళ కటింగ్ రాకపోతే ఇది బెటర్ ఆప్షన్. ఇది ఫోటో రూమ్లోకి వెళ్ళి నేను ఫ్రీ టూల్ అని ఉంది కదా, ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ టూల్ అని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి డెస్క్టాప్ మీదకి వెళ్ళి నేను థంబ్నెయిల్ ఏదైతే ఉందో దాంట్లో అసెట్స్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటా అంతా. నాకు ఏది నచ్చింది దీంట్లో, నాకు ఇది బాగుంది, ఇది 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 సో ఇది నాకు బాగా నచ్చింది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేస్తుంది, ఓకే. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా ఇక్కడ డౌన్లోడ్ అని కొట్టాం అనుకోండి, స్టాండర్డ్ రిజల్యూషన్ వస్తుంది. సో యూట్యూబ్ దాంట్లో డౌన్లోడ్ కొట్టేస్తున్నా. ఇప్పుడు మనం స్ట్రైట్గా మనకి ఇది ఫ్రీ పిక్లో వచ్చేస్తున్నా. సో నాకు ఇది డిలీట్ చేసేస్తున్నా, ఎందుకంటే నాకు ఇప్పుడు దీంతో అంత ఏం లేదు కాబట్టి. సో కంట్రోల్ 0 కొడితే ఫిట్ టు స్క్రీన్ వస్తుంది. కంట్రోల్ ఓ, మనం ఇప్పుడు ఏదైతే ఇమేజ్ అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయించామో అది వచ్చేసింది. సో దీన్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేస్తున్నా, రైట్ క్లిక్ చేసి కంట్రోల్ సి. నెక్స్ట్ మనం మెయిన్ దాంట్లోకి వచ్చి కంట్రోల్ వి చేసుకుంటున్నాను నేను. ఓకే,
ఇప్పుడు ఏం చేయాలంటే మనం బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టుకుంటాం, మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే మనకి సాలిడ్ కలర్ అని కనిపిస్తుంది. సో సాలిడ్లో ఏం చేస్తానంటే నేను లైట్గా బ్లాక్ కలర్ తీసుకున్నాను. నేను బ్లాక్ అనేది నాకు నచ్చింది కాబట్టి బ్లాక్ కలర్ తీసుకున్నాను. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ టెక్స్ట్ పెట్టుకోవాలి. టెక్స్ట్ ఎలా పెట్టుకోవాలి మనం అదన్నీ స్టెప్ బై స్టెప్ అని చెప్తూ ఉంటాను నేను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే నేను క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. క్వశ్చన్ మార్క్ ఎందుకంటే నేను ఇక్కడ నాకు ఒకటి టెక్స్ట్ టూల్ తీసుకున్నాను. నేను టెక్స్ట్ టూల్ తీసుకుని టెక్స్ట్ యాడ్ చేస్తాను. ఇక్కడ క్వశ్చన్ మార్క్ యాడ్ చేసుకున్నాను. క్వశ్చన్ మార్క్ ఎందుకంటే నాకు యూట్యూబ్ థంబ్నెయిల్ గురించి చేసిన కాబట్టి ఇది చేసుకున్నా. సో నాకు కలర్ వచ్చి రెడ్ కలర్ కావాలి. సో రెడ్ కలర్ వచ్చిన తర్వాత నాకు టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకున్నాను. నాకు టెక్స్ట్ ఇది నచ్చలేదు. మీకు ఒకవేళ ఈ టెక్స్ట్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్లో వెళ్ళండి, ప్యాక్ అనేది ఇచ్చాను నేను ఆల్రెడీ. లేదంటే మీకు కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. ఓకే, డోంట్ వరీ. నాకు వచ్చి ఫాంట్ వచ్చి పాపిన్స్ కావాలి. పాపిన్స్ అని కొడుతున్నాను నేను. పాపిన్స్లో నాకు ఏది బోల్డ్ తీసుకుంటున్నాను నేను. పాపిన్స్లో నాకు బోల్డ్ అనే నచ్చింది కాబట్టి సో నేను సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఏం చేయాలంటే నేను దీన్నే ఇంకో డూప్లికేట్ తీసుకున్నాను. కంట్రోల్ చేయగొట్టగానే డూప్లికేట్ వస్తుంది. లేదంటే ఇక్కడ మనం ఇది తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా డూప్లికేట్ వస్తుంది. సో నాకు ఇది డూప్లికేట్ వచ్చింది కాబట్టి కింద లేయర్ తీసుకున్నాను నేను. కింద లేయర్ని షిఫ్ట్ పట్టుకుని నేను రైట్ యారో చేస్తాను అనుకోండి వస్తుంది. లేదంటే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. ఇట్లాగా చేసుకున్న తర్వాత నేను దీన్ని ఏం చేస్తానంటే నేను ఫస్ట్ దీన్ని రైట్ క్లిక్ చేసి స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకుంటాను, కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్. ఎందుకంటే మనం ఇప్పుడు దీనికి బ్లర్ యాడ్ చేస్తున్నాం కదా, ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్ ఇక్కడ మనం మోషన్ బ్లర్ యాడ్ చేస్తున్నాను నేను. మరి గాషియన్ బ్లర్ చూసుకోవాలి. ఇక్కడ గాషియన్ బ్లర్ ఎంత ఉంది, ఓకే సరిపోతుంది. దీని తర్వాత ఏంటంటే మన ఇది ఉంది కదా, మన ఈ రెండు సెలెక్ట్ చేసుకుని పేరెంటింగ్ చేసుకోవాలి. ఎలా ఇది పట్టుకొని ఇది పట్టుకున్నా. సో ఇక్కడ పేరెంటింగ్ ఉంది కదా, పేరెంటింగ్ చేసుకున్నా. సో మనం ఏదైతే ఇది మూవ్ చేస్తే రెండు మూవ్ అవుతుంది మనకి, సో ఇబ్బంది ఉండదు. నేను రైట్గా ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ అనేది సెటప్ చేసుకుందాం అంతా. ఓకే, బ్యాక్గ్రౌండ్ అనేది ఎట్లా సెటప్ చేసుకుంటాం అంతే మొత్తం అంతా. ఇప్పుడు మొత్తం అంతా ఎట్లా అంటే నేనేమనుకుంటున్నాను అంటే నాకు ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ వచ్చి మొత్తం అంతా ప్లానింగ్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్ థంబ్నెయిల్ ట్యూటోరియల్ అని చెప్పి పెడతాను నేను. ఇక్కడ యూట్యూబ్ అని టీ కొడుతున్నా, టీ కొట్టగానే టెక్స్ట్లో వస్తుంది. సో ఇక్కడ యూట్యూబ్ ఓకే యూట్యూబ్ అని కొట్టాను నేను. యూట్యూబ్ అని కొట్టిన తర్వాత నేను ఏంటి టెక్స్ట్ అనేది వైట్ పెట్టుకుంటాను నేను, కలర్ అనేది. సో వైట్ పెట్టుకున్నా. సో దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే మనం ఇక్కడ డైరెక్ట్ ఇట్లా డ్రాగ్ చేస్తే అయిపోతుంది. సో దీని తర్వాత ఏంటంటే మనం నెక్స్ట్ థంబ్నెయిల్. దీన్ని ఏం చేస్తానంటే ఆల్రెడీ ఇట్లా తీసుకున్నా డూప్లికేట్ వస్తుంది, లేదంటే కంట్రోల్ జెడ్ చేసుకుని కంట్రోల్ జే కొట్టినా వస్తుంది. ఇన్కేస్ అట్లా కూడా రాలేదు మీకు తెలియలేదంటే ఇప్పుడు దీన్ని ముందుకు లేయరు, దీన్ని సెలెక్ట్ చేసుకుని కింద ఇక్కడ డ్రాగ్ చేస్తున్నా. సో డూప్లికేట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో నేను కిందకు వస్తున్నా, ఇక్కడ థంబ్నెయిల్ అని పెడుతున్నా, THUMBNAIL థంబ్నెయిల్. సో థంబ్నెయిల్ అని కొట్టిన తర్వాత నేను ఏం చేస్తానంటే నాకు ఇవన్నీ బోల్డ్ కావాలి. సో బోల్డ్ కావాలంటే ఏం చేస్తే ఇక్కడ మనకి మోర్ ఆప్షన్ అనేది ఉంటుంది, కిందకి స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ క్లిక్ చేస్తున్నా. సో థంబ్నెయిల్ అని వచ్చింది చూడండి. తర్వాత ఏం చేస్తానంటే దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నా, టెక్స్ట్ సైజ్ అనేది. టెక్స్ట్ సైజ్ ఎందుకు ఇంక్రీజ్ చేస్తానంటే నేను నాకు అనేది కొద్దిగా ఐ క్యాచింగ్ ఉండాలంతా. సో ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నా థంబ్నెయిల్ అని. సో ఓకే, ఇప్పుడు నాకేందని కలర్ అనేది రెడ్ కలర్ పెట్టుకున్నా. సో కింద దీని వల్ల ఇంకో డూప్లికేట్ తీసుకున్నాం, ఆల్ట్కి రెడీ చేసుకుని క్లిక్ చేసుకుని వచ్చేస్తుంది. డైరెక్ట్గా వస్తే రాదు మనకి, కంట్రోల్ చేయన్నా ఆల్ట్ పెట్టుకుని ఇట్లా డైరెక్ట్ కింద తీసుకొచ్చినా కూడా వస్తుంది. అది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ట్యూటోరియల్ అని పెడుతున్నా, ట్యూటోరియల్. ఓకే, సో దీని తర్వాత నేను ఏం చేస్తానంటే నాకు దీనికి గ్లో యాడ్ చేస్తాను. సో ఇక్కడ దాని డబుల్ క్లిక్ చేసామంటే మనకి లేయర్ స్టైల్ అనే వస్తుంది. సో ఇక్కడ డ్రాప్ షాడో అని ఉంది కదా, సో డ్రాప్ షాడోలో నేను ఏం చేస్తానంటే నేను కలర్ అనేది రెడ్ ఇస్తున్నాను నేను.
మనకి మల్టిప్లై ఉంది కదా, నార్మల్కి వస్తున్నాను నేను. ఇక్కడ మనకి సైజ్ అనేది ఉంది చూడండి, ఇక్కడ ఇది ఇస్తున్నా చూడండి. తర్వాత ఏంటంటే డిస్టెన్స్ స్ప్రెడ్ అనేది ఉంది చూడండి. నాకు ఫస్ట్ వైట్ ఇచ్చుకుంటా. వైట్ ఏంటంటే కొద్దిగా ఐ క్యాచింగ్ ఉంటుంది కాబట్టి అది చేస్తున్నాను నేను. స్ప్రెడ్ అనే దాన్ని కొద్దిగా లైట్గా చేసుకుని డిస్టెన్స్ అనేది ఉంది కదా, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంతా. సో నేను ఇట్లా ఇంక్రీజ్ చేసుకున్నా స్ప్రెడ్ లైట్గా. ఇంకోటి ఏంటంటే ఒపాసిటీ నాకు ఇక్కడ 35 కాబట్టి 100 చేసుకున్నా. సో నాకు 100 ఎందుకు చేస్తున్నానంటే నేను కొద్దిగా నీట్గా డీటెయిల్గా ఉండాలంత నాకు. సో నాకు బ్యాక్గ్రౌండ్ అది అంత కనిపించలే కాబట్టి లైట్గా ఎల్లిష్ కలర్ తీసుకుంటున్నాను నేను. మీకు ఒకవేళ అట్లా రాలేదంటే ఇట్లా డైరెక్ట్ కింద చేసుకోవచ్చు మనం. సో ఫస్ట్ నేనేం చేస్తాను అంటే నేను ఫస్ట్ డ్రాప్ షాడో యాడ్ చేసుకున్నాను కదా, నేను డబుల్ క్లిక్ చేయగానే వస్తుంది మనకి లేయర్ స్టైల్లో. దీన్ని స్ప్రెడ్ అనే సైజ్ ఉంది కదా, సో ఫస్ట్ నేను సైజ్ అనేది తగ్గించుకున్నాను నేను. ఎందుకంటే మనకి ఫస్ట్ అనేది థంబ్నెయిల్ అనేది కొద్దిగా నీట్గా అనిపించాలి కాబట్టి నేను ఇది చేస్తాను అంతా నేను. ఓకే, నెక్స్ట్ స్ట్రోక్ వచ్చి కలర్ నాకు వైట్ కావాలి. సో వైట్ ఎందుకంటే నేను కొద్దిగా ఐ క్యాచింగ్లో ఉంటుంది కాబట్టి వైట్ కలర్ తీసుకున్నా. వైట్ తీసుకుని స్ట్రోక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నా నేను యూట్యూబ్ థంబ్నెయిల్లో. ఓకే, నెక్స్ట్ మనకి ప్యాటర్న్ అని ఉంది చూడు. ఇక్కడ ప్యాటర్న్ క్లిక్ చేసామంటే మనకి ప్యాటర్న్ ఒపాసిటీ పెట్టుకుంటా. ఎంత నేను ఒక లైట్గా ఒక 50 పెట్టుకున్నా, నాకు 50 సరిపోతుంది. సో 50 పెట్టుకున్న తర్వాత ప్యాటర్న్స్ డిఫాల్ట్గా ఉంటాయి బై డిఫాల్ట్. మీకు కావాలంటే మీరు వేరే ఏదైనా కూడా చేసుకోవచ్చు అంతా. సో నేను పెట్టుకుని నెక్స్ట్ ఏంటంటే నాకు డ్రాప్ షాడో అని ఉంది కదా, దాన్ని ఇక్కడ క్లిక్ చేయడానికి డూప్లికేట్ వస్తుంది. డూప్లికేట్ కానీ మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తాను, డబుల్ క్లిక్ చేయడం వస్తుంది, లేకపోతే క్లిక్ చేసినా కూడా వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఇక్కడ డిస్టెన్స్ అని ఉంది కదా, సో డిస్టెన్స్ని ఇంక్రీజ్ చేసుకున్నా. స్ప్రెడ్ అనే దాన్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నా. నెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసి డిస్టెన్స్ అనేది ఉంది కదా, ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్నా. అడ్జస్ట్మెంట్ ఎందుకు చేసుకుంటున్నా అంటే నేను నాకు కొద్దిగా చూడడానికి నీట్గా ఉండాలి కాబట్టి నేను ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా అంతా నేను. సో నాకు ఇప్పుడు ఏంటంటే నాకు దీంట్లో స్ట్రోక్ కూడా కొద్దిగా సరిపోతుంది, బట్ నాకు అనేది స్ట్రోక్ మొత్తం అవుట్ సైడ్ కావాలి కాబట్టి నాకు నేను స్ట్రోక్ అనేది ఎనేబుల్ చేసుకుంటున్నాను నేను. స్ట్రోక్ అనేది ఉంది కదా ఇక్కడ, సో ఇక్కడ ఇన్సైడ్ అని ఉంది, ఇక్కడ అవుట్ సైడ్ అని సెలెక్ట్ చేసుకున్నా. అవుట్ సైడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇంక్రీజ్ చేశాను అనుకోండి, ఇక్కడ ఇలా వస్తుంది. సో నాకు కలర్ వచ్చి ఏదంటే రెడ్ కలర్ కావాలి. రెడ్లో కొద్దిగా డార్కిష్ కలర్ అంతా, డార్కిష్ కలర్ అయినా లైక్ ఎల్లోయిష్ కలర్ అయినా సరిపోతుంది. లేకపోతే నాకు ఐ థింక్ వేరే డిఫరెంట్ కలర్ తీసుకుంటే బాగుంటుంది. సో మీకు కూడా కొద్దిగా ఐ క్యాచింగ్ ఉండాలి కాబట్టి ఇది తీసుకున్నాను నేను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్లో మనకి ఇది ఉంది కదా స్ట్రోక్ అనేది, దాన్ని అనేది నేను ఇంకోటి షాడో టైప్ ఇద్దామని చూస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్ సెటప్ చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ ఎట్లా తీసుకుంటే ఇప్పుడు మన కింద ఫిల్ లేయర్ ఉంది కదా, సో దాన్ని కంట్రోల్ చేయగొడుతున్నాను నేను. కంట్రోల్ చేయగొట్టిన తర్వాత నాకు కలర్ అనేది ఏముంది, ఆల్టర్నేటివ్ కలర్ ఉంది. సో నాకు దీంట్లో ఎల్లో కలర్ అట్లా పెట్టుకున్నాను నేను. సో ఎల్లో అనేది ఎందుకు పెడుతున్నా అంటే నేను నాకు ఇక్కడ మాస్క్ అనేది ఉంది కదా, సో కంట్రోల్ అయి కొడుతున్నా. బ్రష్ టూల్ తీసుకుని బీ కొట్టా నేను, బ్రష్ టూల్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో బ్రష్ టూల్ పెట్టుకున్న తర్వాత సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎంత హార్డ్నెస్ అనేది ఉంది కదా, హార్డ్నెస్ 0 పెట్టుకున్నా, సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నా. సో మనకి వస్తుంది, లేదంటే బ్రాకెట్ పెట్టి ఇంక్రీజ్ చేసినా కూడా వస్తుంది మనకి. ఓకే, నాకు కలర్ అనేది నచ్చలేదు. సో కలర్ నచ్చలేదంటే అప్పుడు ఏం చేస్తాను నేను లైట్గా చేంజ్ చేసుకుంటాను నేను. లేదంటే రెడ్డిష్ కలర్ అయినా రెడ్డిష్ కలర్ పెట్టుకోవచ్చు. బట్ మనకి ఇది గ్రేష్ కలర్లోనే కొద్దిగా లైట్గా పెడుతున్నాను నేను, ఎందుకంటే నాకు కొద్దిగా చూడడానికి బెటర్ ఉంది అంతా. సో దీన్ని లైట్ కింద చేస్తున్నాను నేను. నాకు దీంట్లో కొద్దిగా ఓవర్గా కనిపిస్తుంది అంతా. సో దాన్ని డబుల్ క్లిక్ చేస్తున్న థంబ్నెయిల్ని. డబుల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ప్యాటర్న్ అనేది ఉంది కదా, ప్యాటర్న్ అనేది ఒపాసిటీ తగ్గించుకున్నాను నేను, మరీ ఓవర్గా కనిపిస్తుంది కాబట్టి. సో ఓకే, దీని తర్వాత ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్లో టెక్స్చర్ యాడ్ చేయాలి. టెక్స్చర్ అంటే ఎక్కడికి దొరుకుతుంది మనకి, ఫ్రీ పిక్లోకి వెళ్ళి వస్తే వస్తుంది మనకి. ఫ్రీ పిక్ ఎలా అంటే మనకి దీంట్లోకి వెళ్తున్నా, ఫ్రీ పిక్లోకి వచ్చా నేను. ఫ్రీ పిక్లో వచ్చి బీజిఎన్ కొడుతున్నా. బీజిఎన్ కొట్టిన తర్వాత మనకి వస్తుంది. సో మనకి ఫొటోస్ కావాలి బ్యాక్గ్రౌండ్లో. సో ఫొటోస్లో నేను ఏం చేస్తానంటే నాకు మంచిది బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ఏదైనా మీకు నచ్చితే తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది నచ్చింది,
నేను ఏం చేస్తాను, డౌన్లోడ్ చేస్తున్నాను. నేను డౌన్లోడ్ కొట్టి thumbnail అసెట్ దాంట్లో డౌన్లోడ్ చేసుకున్నాను. సో దీన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా నేను ఫోటోషాప్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను నేను. ఓకే, దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇది అనేది మనకి బ్లెండ్ మోడ్ చేసుకోవాలి. బ్లెండ్ మోడ్ ఏంది, మల్టీప్లై అయినా లేకపోతే మీకు ఏది బాగా నచ్చితే అది చేసుకోవచ్చు అంతా మీరు. నాకు నచ్చలేదు, సో నాకు వీలైతే డార్కెన్ అనేది ఉంది కదా, సో దాన్ని డార్కెన్ కాకుండా స్క్రీన్ నాకు నచ్చింది బాగా, సో స్క్రీన్ తీసుకున్నాను నేను. దీని తర్వాత ఏంటంటే కర్వ్ యాడ్ చేయాలి మనం. కర్వ్ యాడ్ అంటే ఇట్లా క్లిక్ చేసి కర్వ్స్ అనేది ఉంటుంది కదా మనకి, కర్వ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. సో మనకి లైట్నెస్ కావాలా, డార్క్నెస్ కావాలా, బ్యాక్గ్రౌండ్కి ఇది నాకు కర్వ్ అనేది ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటాను నేను. ఇంక్రీజ్ చేసుకొని నాకు ఇంకోటి వేరే సెటప్ చేసేది ఉంది, సో మీకు ఇంకోటి డీటెయిల్గా చెప్తాను నేను. ఇది అయిపోయింది. సో మనం దీనికి ఏం చేస్తామంటే క్లిప్పింగ్ మాస్క్ చేసుకోవాలి. Ctrl+Alt+G కొట్టామంటే క్లిప్పింగ్ మాస్క్ అవుతుంది. సో నాకు ఇంకా ఇది దీంతో అంత ఏం పని లేదు కాబట్టి ఇది తీసేస్తున్నాను నాకు, ఎందుకంటే మనకి నీట్గా డీటెయిల్గా పెట్టాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. సో ఇది ఓకే. దీన్ని నేను ఏం చేస్తానంటే సైజ్ అనేది తగ్గించుకొని దీని డిస్టెన్స్ అనేది పెంచుకుంటాను నేను, గ్యాప్ అనేది. సో సైజ్ అనేది కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి ఓకే. అలైన్మెంట్ కూడా ఈక్వల్ చూసుకోవాలంతా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను నాకు ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి నాకంతా. సో అప్పుడు నేనేం చేస్తానంటే నేను నాకంతా కొద్దిగా బ్యాక్గ్రౌండ్లో నాకు కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో కావాలి షేప్స్ అనేది. సో షేప్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటామంటే మనం ఇక్కడ మనకి షేప్స్ అనేది ఉన్నాయి కదా, షేప్స్ సెలెక్ట్ చేసుకుని నేను ఒకటి వేసుకుంటున్నాను నేను. ఓకే, మరి నాకు షేప్ అనేది ఇట్లా కావాలి. సో దీన్ని ఏం చేస్తానంటే నేను ఫస్ట్ రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకున్నాను నేను. కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసిందంటే మనకి ఇప్పుడు దీనికి నేను Ctrl+T కొట్టాను అనుకోండి, మనకి ఇక్కడ పర్స్పెక్టివ్ అనేది సెట్ చేసుకుంటాం. సో పర్స్పెక్టివ్ అనేది ఉంది కదా, సో దీన్ని ఇట్లా పైకి చేస్తున్నాను నేను. సెటప్ చేసుకుని పైనకి మళ్ళీ Ctrl+T కొడుతున్నా, అంత అడ్జస్ట్మెంట్ సరిపోలేదు. సో దీనికి Ctrl+T కొడుతున్నా, రైట్ క్లిక్ చేసి పర్స్పెక్టివ్. ఓకే, దీన్ని నేను కింద డ్రాగ్ చేసుకున్నాను నేను. వన్ మోర్ థింగ్ ఏంటంటే దానికి కలర్ అనేది చేంజ్ చేద్దాం చూస్తాను. సో దీన్ని డబుల్ క్లిక్ చేయగానే మనకి క్లియర్ వస్తుంది. సో దాంట్లో మనం కలర్ అనేది ఉంది చూడండి, కలర్ అని సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ కలర్ ఓవర్లే దాంట్లో నేను ఎల్లో కలర్ ఇస్తాను బ్యాక్గ్రౌండ్. దానికి ఎల్లో అనేది కొద్దిగా డార్కిష్ టైప్ ఇస్తున్నాను నేను. ఎల్లో అయినా రెడ్ అయినా ఓకే, అయితే బ్లాక్ అయినా సరిపోతుంది. సో మనం చూసుకోవడానికి ఇక్కడ మనకి డీటెయిల్ ఉంది కాబట్టి నేను దాని తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను నేను. నచ్చలేదు ఓకే, డన్. రెడ్ అనేది కొద్దిగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది కాబట్టి సో రెడ్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఏంటంటే నేను టెక్స్ట్ ఇంకో డూప్లికేట్ తీసుకున్నాను నేను. డూప్లికేట్ కూడా వద్దు కానీ నాకు నేనేం చేస్తానంటే నేను ఫస్ట్ ఇది ఉంది కదా టెక్స్ట్ని కంట్రోల్ పెట్టి ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, ఇది సెలెక్ట్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తానంటే ఒకటి ఎంటీ లేయర్ తీసుకున్నా, ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి ఎంటీ లేయర్ వస్తుంది మనకి. తర్వాత ఏంటంటే మనకి ఎడిట్ దాంట్లో ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లో మనం ఏం చేస్తామంటే స్ట్రోక్ ఇస్తాను నేను. మరి ఇది కాదు, ఎడిట్ దాంట్లో మనకి ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంది కదా, స్ట్రోక్ అనేది ఎంత నాకు ఒక 5 to 6 పిక్సెల్స్ కావాలి అవుట్ సైడ్. సో నేను తీసుకున్నా. తర్వాత కలర్ అనేది ఏది కావాలి నాకు, కలర్ అనేది వైట్ కలర్ తీసుకున్నా నేను. వైట్ అనేది నాకు నచ్చింది కాబట్టి సో డీసెలెక్ట్ చేస్తాను, Ctrl+D. మీకు కనిపించదు. సో ఏం చేయాలి, ఆ లేయర్ని కింద కట్టుకోవాలి, షిఫ్ట్ పట్టుకుని కిందకి యారో కొట్టామంటే వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు ఏంటంటే దీన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టేసుకున్నాను నేను. బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని లైట్ ఒపాసిటీ తగ్గించేస్తే సరిపోతుంది. లైట్ ఇంక్రీజ్ చేసుకున్నాం. సో thumbnail
బట్ నాకు స్ట్రోక్ అనేది మరీ ఎక్కువైపు అనిపిస్తుంది. సో నేనేం చేస్తానంటే నేను డిలీట్ చేసేస్తాను. నాకు కొద్దిగా డిఫరెంట్గా కావాలి కాబట్టి కంట్రోల్ క్లిక్ చేసా, స్ట్రోక్ దాంట్లోకి వెళ్ళి ఎడిట్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. స్ట్రోక్లో ఒక 2 పిక్సెల్స్ ఇస్తున్నాను నేను. ఓకే, డీసెలెక్ట్. ఓకే, దీన్ని ఇంక్రీజ్ చేసుకున్నా. సో దీన్ని ఇంక్రీజ్ చేయాలంటే ఫస్ట్ రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయడం వల్ల మనకు చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. సో పర్టికులర్గా నాకు ఇది అంత ఓకే. సో దీన్ని షిఫ్ట్ పట్టుకుని కింద డ్రాగ్ చేస్తున్నా. కంట్రోల్ 0 పడితే ఫిట్ టు స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని మాస్క్ యాడ్ చేస్తాను. మాస్క్ వేసుకుని బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకున్నా. బ్రష్ టూల్ ఇక్కడ ఉంది కదా, బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకుని బ్రష్ అనేది సైజ్ తగ్గించుకున్నాను నేను. అంటే సరిపోతుంది. సో దీనికి లైట్గా వేస్తున్నా. సో మనకి ఇక్కడ వైట్ ఉంటే ఏంటంటే ఫిల్ చేయడానికి, బ్లాక్ అనేది రిమూవ్ చేయడానికి. సో ఎక్స్ కొడుతున్నా. ఎక్స్ కొడితే మనకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీనికి లైట్గా ఇట్లా పెయింట్ వేయాలి. ఆ లేయర్ సెలెక్ట్ చేసుకుని ఓకే. మళ్ళీ లైట్ ఇంక్రీజ్ చేసి నాకు నచ్చలేదు. సో కంట్రోల్ Z చేస్తున్నా. థంబ్నెయిల్ వీలైతే లైట్గా దీన్ని ఒపాసిటీ తగ్గించుకోవాలి. ఒపాసిటీ ఎట్లాగా దీనికి లైట్గా చూసుకోండి, మీకు ఎట్లా వీలైతే అట్లాగా. నాకు కొద్దిగా లేయర్ అయినా కింద కనిపించాలి నాకు. బట్ ఒక థింగ్ ఏంటంటే నాకు బ్యాక్గ్రౌండ్లో నాకు ఎల్లో అనేది అంత మంచిగా కనిపించలేదు నాకు. సో డ్రాప్ షాడో అనేది ఉంది కదా, సో తీసేస్తున్నాను. నేను తీసి ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఏం చేస్తానంటే నేను సెలెక్షన్ టూల్తో నాకు ఇంతే కావాలి నాకు. సో దీన్ని ఇంత సెలెక్ట్ చేసుకుంటాను నేను. సో మనకి ఆ షేప్ అనేది ఎక్కడ ఉంది, పైన ఉంది. ఇది కాదు, మనకి షేప్ అనేది ఇక్కడ డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తే కూడా వస్తుంది మనకి. రెక్టాంగులర్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకుని డీసెలెక్ట్ చేస్తున్నా. పైన సెలెక్ట్ చేసుకున్నా బట్టి ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని మనం మాస్క్ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ వరకు వస్తుంది అంతా మనకి. ఓకే, దీని తర్వాత ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో నాకు కొద్దిగా ఎలిమెంట్స్ టైప్ కావాలి, గ్రిడ్ టైప్ అనేది కావాలి. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే నాది ఇమేజ్ కూడా ఎడిట్ చేసుకుందని చూస్తున్నాను నేను. సో ఇమేజ్ని ఎట్లా ఎడిట్ చేసుకుంటా, ఫస్ట్ నేను ఇందులోకి వెళ్ళి ఎక్స్పోజర్ అనేది ఉంది కదా, ఎక్స్పోజర్ అనేది తగ్గించుకుంటాను నేను. ఎక్స్పోజర్ అంతా నాకు ఎక్స్పోజర్ వద్దు కానీ కరువు తీసుకుంటాను. ఫస్ట్ కరువు కానీ ఏంటంటే విండోస్లోకి వెళ్ళి మనకి ఇక్కడ లెవెల్స్ అని ఉన్నాయి, లేకపోతే కరువు తీసుకుంటా. కరువు ఏంటంటే నాకు లైట్గా డిక్రీజ్ చేస్తున్నాను నేను. కరువు డిక్రీజ్ చేసుకుని క్లిప్పింగ్ మాస్ చేసుకుని Ctrl+Alt+G చేసిన తర్వాత ఏంటంటే నాకు దీంట్లో కొద్దిగా నాకు ఏంటంటే ఫోటో లోపల నాకు లైటింగ్ రావాలి. సో ఎట్లా లైటింగ్ రావాలంటే దీనికి మనం ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే నేను ఇమేజ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. నేను ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని మామూలుగా మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇమేజ్ని Ctrl+J కొడుతున్నాను నేను. లైక్ ఏంటంటే మనకి ఇక్కడ కలర్ తీసుకొని సాలిడ్ కలర్ తీసుకున్నా. సాలిడ్ కలర్ అనేది కొద్దిగా రెడ్డిష్ టైప్ తీసుకున్నాను నేను. రెడ్డిష్ తీసుకున్న తర్వాత దీనికి క్లిప్పింగ్ మాస్క్ అయిపోయింది కదా, సో నేను బ్రష్ టూల్ పెట్టుకొని ఫస్ట్ డీ కొట్టాము, డిఫాల్ట్ అయిపోతుంది కలర్స్ అనేది, బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. సో బ్రష్ టూల్ తీసుకున్నా. బ్రష్ టూల్ తీసుకుని మాస్క్ అనేది ఉంది కదా, మాస్క్ సెలెక్ట్ చేసుకుంటే బ్రష్ అనేది మనకి అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే లైట్గా పెయింట్ వేస్తాను నేను. బట్ ఏంటంటే నాకు ఎడ్జెస్లో కావాలి. నాకు ఎడ్జెస్లో కావాలన్నప్పుడు ఏం చేస్తాం, ఇట్లా ఎడ్జెస్లో పెట్టుకొని చేసుకుంటాం అంతా. Ctrl+Z చేస్తున్నా.
డీటెయిల్గా చేసుకోవాలంతా. అలా చేసుకుంటే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా గ్లో టైప్ వేస్తాను. నేను గ్లో అనేది ఏది వేస్తాను, నేను నాకు రెడ్ కలర్ కావాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నేను ఎంటీ లేయర్ తీసుకుంటాను. నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకుని బ్రష్ చేస్తాను. బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకుని నేను వైట్ కలర్ ఉంటుంది కదా, సో మనం హార్డ్నెస్ 0 పెట్టుకోవాలి. సో ఇంత పెట్టుకున్నాను నేను. దీంట్లో కలర్ వచ్చి బ్లాక్ ఉంది కదా, ఎక్స్ కొట్టమంటే వైట్ వస్తుంది, అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. మనం లైట్గా వైట్ యాడ్ చేస్తున్నా. సో మీకు డిఫరెన్స్ అనేది తెలీదు, చూపిస్తాను మీకు. ఇది బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ ఎట్లాగా తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేస్తున్నాను నేను. బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ కాదు, నేను ఒపాసిటీ తగ్గించుకున్నాను. నేను ఒపాసిటీ ఎంత అంటే లైట్గా మనకన్నా థంబ్నెయిల్ హైలైట్ అవ్వాలి. సో నాకు కలర్ కూడా అడ్జస్ట్మెంట్ డబుల్ క్లిక్ చేయగానే కలర్ వస్తుంది. ఇక్కడ కలర్ ఓవర్లే అని ఉంది కదా, దీంట్లో ఏంటంటే నేను లైట్గా నేను కలర్ అనేది నాకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. రెడ్డిష్ కలర్ అయితే కొద్దిగా బెటర్, నాకు రెడ్ ఎందుకు మంచిగా నచ్చుతుంది. సో ఓకే కొడుతున్నా, కలర్ ఓకే. వీలైతే ఇంకోటి వద్దులే మనకి, దీన్ని డిలీట్ చేసేస్తున్నా, కిందది కూడా డిలీట్ చేసేస్తున్నా, ఓకే కొడుతున్నా. ఇప్పుడు ఏంటంటే నేను పైన కలర్ వేసుకున్నా కదా, కలర్ అనేది ఒపాసిటీ తగ్గించుకోవాలి, ఎందుకంటే నాకు కొద్దిగా ఓవర్గా అనిపిస్తుంది. ఓకే సరిపోతుంది. ఇంకోటి Ctrl+J, మళ్ళీ Ctrl+G కొట్టామంటే క్లిప్పింగ్ మాస్క్ అవుతుంది. ఇప్పుడు కలర్ వచ్చి ఏంటంటే వైట్ ఉంది కదా, సో వైట్ని నేను వైట్ వద్దు కానీ నాకు కొద్దిగా గ్రీన్ కలర్ కావాలి. సో నేను ఫస్ట్ ఇదంతా డిలీట్ చేసేస్తాను. డిలీట్ లేయర్ మాస్క్ దాన్ని కొట్టి దీన్ని మళ్ళీ మాస్క్ పెట్టి బ్రష్ టూల్ తీసుకున్నా, ఎక్స్ కొడుతున్నాను నేను. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఒకటి ఎఫెక్ట్ యాడ్ చేద్దామని చూస్తున్నాను నేను ఇమేజ్కి. ఎందుకంటే నాకు పోస్టరైజ్ అని చెప్పి ఒకటి ఉంటుంది మనకి. పోస్టరైజ్ అని సెలెక్ట్ చేసుకుని లెవెల్స్ అని ఇంక్రీజ్ చేసుకున్నాం ఇట్లాగా. నాకు నచ్చలేదు, పోస్టరైజ్ నచ్చలేదు, సో డిలీట్ కొడుతున్నా. ఇక్కడ ఏంటంటే మనకి బ్లాక్ అండ్ వైట్ అనే ఆప్షన్ ఉందా మనకి, అది సెలెక్ట్ చేసుకున్నాను నేను. సెలెక్ట్ చేసుకుని బ్లాక్ అనేది ఇంక్రీజు, నాకు వైట్ అనేది కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇది కూడా వైట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. నెక్స్ట్ వద్దు బాగాలేదు, ఇది 0 పెట్టేస్తున్నా, 0 వాల్యూ. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇమేజ్ డూప్లికేట్ తీసుకున్నా, Ctrl+J డూప్లికేట్ తీసుకుని నేను ఏం చేస్తానంటే నేను లైట్గా ఫిల్టర్ గ్యాలరీకి వెళ్ళి, ఫిల్టర్ అనే గ్యాలరీ ఉంది కదా, సో అది మనకి ఎనబుల్ లేదు. సో దీన్ని రాస్టరైజ్ చేశాను అనుకోండి వస్తుంది. సో దీనికి నేను ఏం చేస్తానంటే నేను ఫిల్టర్లోకి వెళ్ళి ఫస్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసి Ctrl+G కొడుతున్నాను, ఎందుకంటే అది క్లిప్పింగ్ మాస్క్ పోయింది కాబట్టి. దీన్ని సెలెక్ట్ చేసుకుని మనకి లైట్గా ఏంటంటే నేను నాయిస్ అనేది యాడ్ చేద్దామని చూస్తున్నాను. నాయిస్, యాడ్ నాయిస్ చూసుకోండి ఒకసారి, నాకు సరిపోతుంది. సో నాకు అంత అనిపించలేదు కాబట్టి ఓకే. దీన్ని ఏం చేస్తానంటే బ్లెండ్ మోడ్ వేసి ఇట్లా యాడ్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ మనకి రెడ్ కలర్ ఉంది కదా, సో దాన్ని వీలైతే ఇంక్రీజ్ చేసుకుంటా. ఇంకోటి కర్వర్ అనేది ఉంది కదా, సో లైట్గా
ఇది సెటప్ చేసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో నేను ఏంటంటే కొన్ని ప్యాటర్న్స్ ఆడదామని చూస్తున్నాను. సో బై డిఫాల్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి కొన్ని, దాన్ని నేను ఏం చేస్తానంటే క్రోమ్లోకి వెళ్ళి షేప్స్ అని కొడుతున్నాను. నేను ఇది అబ్స్ట్రాక్ట్ షేప్స్ అని ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి. సో అబ్స్ట్రాక్ట్ బ్యాక్గ్రౌండ్ అని కొడుతున్నా. సో ఇప్పుడు మనకి ఇవన్నీ వస్తున్నాయి. సో దీంట్లో నేను ఏం చేస్తానంటే నాకు పర్టికులర్గా కొన్ని మనకి ఏదైతే నచ్చిందో ఫ్రీ పిక్లో అవన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎందుకు ఇది బాగా నచ్చుతుంది, సో ఇది సెలెక్ట్ చేసుకున్నా, నేను డౌన్లోడ్ కొడుతున్నా. నేను ఎంత సైజ్ వచ్చి ఓకే, దీని తీసుకొచ్చి డైరెక్ట్గా మనం ఫోటోషాప్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అంతా మనం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే బ్లెండ్ మోడ్ చేంజ్ చేస్తాను. మల్టిప్లై అయినా యాడ్ అయినా చూసుకోండి, మీకు ఎట్లా నచ్చితే అట్లాగా. నేను కలర్ బార్ను నాకు ఎందుకు నచ్చుతుంది. సో ఈ లేయర్ తీసుకొచ్చి నేను లాస్ట్కి పెట్టుకుంటాను. నేను లైట్ ఇంక్రీజ్ చేస్తున్నా, ఇటు కూడా ఇట్లా ఇంక్రీజ్ చేస్తున్నా, కిందకి డౌన్ ఏరియా కొడుతున్నాను నేను లైట్గా. ఓకే ఓకే, ఇప్పుడు ఏంటంటే లైట్గా ఒపాసిటీ తగ్గిద్దామని చూస్తున్నాను లైట్గా. నెక్స్ట్ ఏంటంటే ఎమోజీస్ యాడ్ చేద్దామని చూస్తున్నాను. ఎమోజీస్ ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటామంటే మనం గూగుల్లోకి వెళ్ళి ఫ్రీ ఎమోజీస్ రిపిక్లో కూడా దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే డైలీ 10 లిమిట్ ఉంటుంది, ఫ్రీగా వాడుతున్నాం కదా. సో మనకి ఏంటంటే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది కాదు, పిఎన్జి మన పిఎన్జి వింగ్స్లో బాగా దొరుకుతుంది, ఎందుకంటే ఇది నాకు ఫేవరెట్. ఇది పిఎన్జి వింగ్స్ అనేది, ఇది సెలెక్ట్ చేసుకున్నా, డైరెక్ట్ డౌన్లోడ్ కొట్టగానే మనకి ఇక్కడ వచ్చేస్తుంది డైరెక్ట్ ఆల్ఫా అని ఉంది కదా. సో 7S38 డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది దీంట్లోకి మనకి. నెక్స్ట్ వచ్చి ఇది ఒకటి ఉంది, సో దీన్ని కూడా డైరెక్ట్ డౌన్లోడ్ చేస్తే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి నాకు ఇది ఎందుకని వస్తుంది బాగా, లేకపోతే ఇది పెడుతున్నాను నేను డైరెక్ట్. ఓకే, సో వీలైతే ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచి బెటర్ మనకి. సో క్వాలిటీ కూడా మంచిగా వస్తుంది. ఇన్స్టాగ్రామ్ని డౌన్లోడ్ చేసుకున్నా, నాకు ఇన్స్టాగ్రామ్ అది ఏడ్ చేయాలి కాబట్టి. యూట్యూబ్ది ఎట్లాగా అంటే మనకి నాకు ఇది నచ్చలేదు. సో యూట్యూబ్ క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ చూపించేస్తుంది ఎలిమెంట్స్ అనేది. సో నాకు వీలైతే ఏం చేస్తానంటే యూట్యూబ్ది సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా డౌన్లోడ్ కొట్టేస్తున్నా, యూట్యూబ్ డౌన్లోడ్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఎలిమెంట్స్ ఇంకోటి నెక్స్ట్ ఏం కావాలి, యారో కూడా నచ్చింది నాకు, యారో కూడా డౌన్లోడ్ చేస్తున్నాను నేను. ఇవన్నీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఎన్ని కావాలంటే అన్నీ. నెక్స్ట్ ఏంటంటే నాకు ఆల్మోస్ట్ ఇవన్నీ సరిపోతుంది. ఫిర్బీ ఒకసారి మీకు ఎలా నచ్చితే అట్లా చేసుకోండి, అంటే లైక్ మీకు ఎలా విధంగా ఎడిట్ చేసుకోవాలంటే ఆ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు అంతా మీరు. సో నెక్స్ట్ మనకేంటంటే నెక్స్ట్ అనేది ఇప్పుడు ఇంకా నేను ఐ థింక్ అవి సరిపోతాయి అనుకుంటా. నాకు అట్లనే ఇది కూడా కావాలి. ఇది ఎందుకంటే నేను కొద్దిగా యాడ్ చేసేది ఉంది మసాలా అనేది. ఓకే కొడుతున్నా. ఇంకోటి ఏంటంటే నాకు
ఓకే, ఆల్మోస్ట్ ఇవన్నీ సరిపోతుంది. దాంట్లోకి వెళ్ళి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా నేను యాడ్ చేసుకున్నా. నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామని చూస్తానంటే నేను యూట్యూబ్ అనే దానికి సైజ్ డిక్రీజ్ చేసుకున్నా. సైజ్ అనేది ఇట్లా డిక్రీజ్ చేసుకుని నేను ఇట్లా రొటేషన్ చేసుకున్నాను అంతా లైక్. ఓకే ఓకే కొట్టాలి. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఇంకా సైజ్ డిక్రీజ్ చేసుకుని కంట్రోల్ Z డైరెక్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇది వేస్తున్నాను నేను. నెక్స్ట్ ఏంటంటే మనకి సెలెక్ట్ చేసుకుని ఓకే, నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది సెలెక్ట్ చేసుకుని మనకి ఇంకోటి బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఇంకోటి ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్ అనేది సెటప్ చేద్దామంతా. సో నాకు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో నాకు ఇది నచ్చింది కాబట్టి ఈడకి వెళ్ళి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నా. సో దీన్ని మాస్క్ యాడ్ చేసుకున్నా, మిగతా అంతా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. సో మనకి ఇక్కడ వరకు అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే నాకు దీనికి వైట్ కలర్ యాడ్ చేద్దాం చూస్తాను. దీన్ని డబుల్ క్లిక్ చేసి కలర్ ఓవర్లే ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. కలర్ వచ్చి వైట్. ఓకే, లైట్ సైజ్ డిక్రీజ్ చేసుకున్నాను ఎందుకంటే నేను హైలైట్ చేద్దామని చూస్తున్నా ఇక్కడ లైట్గా. సో కంట్రోల్ చేయడం లేయర్ సెలెక్ట్ చేసుకుని పైకి చేసుకున్నా. షిఫ్ట్ పెట్టుకుని పైకి డ్రాగ్ చేస్తే అయిపోతుంది. ఓకే, నాకు ఇది హైలైట్ అనిపిస్తుంది. యూట్యూబ్ థంబ్నెయిల్ కీ పాయింట్స్ అనే హైలైట్ చేస్తున్నాం మనం. సో నెక్స్ట్ ఏంటంటే దీన్ని కంట్రోల్ J కొడుతున్నాను నేను. డూప్లికేట్ వచ్చింది. సో దీనికి ఏంటంటే నేను బ్లర్ యాడ్ చేద్దాం చూస్తున్నాను. నేను బ్లర్లోకి వెళ్ళి గాషియన్ బ్లర్ అని ఉంది కదా, దాన్ని అప్లై చేస్తున్నాను నేను. సో మీకు ప్రివ్యూ కావాలంటే ఇట్లా చూసుకోవచ్చు అంతా. ఇంక్రీజ్ చేసుకోండి. మళ్ళీ దాన్ని నేను డూప్లికేట్ ఇస్తాను. కంట్రోల్ J కొట్టి గాషియన్ బ్లర్ క్లిక్ చేస్తామంటే అది వస్తుంది మనకి. లైట్గా డిక్రీజ్ చేస్తున్నాను నేను. దీన్ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే కొట్టి దీన్ని బ్యాక్ వేస్తున్నాను నేను. దీన్ని ఎట్లా బ్లాక్ వేయాలంటే దీన్ని డైరెక్ట్ డ్రాగ్ చేసుకోవచ్చు, లేకపోతే కంట్రోల్ పెట్టుకుని రైట్ ఆరో అప్ లెఫ్ట్ ఆరో కొట్టి ఉన్నా కూడా వస్తుంది మనకంతా. ఇక్కడికి వచ్చాను నేను. నాకు ఇది బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ అవ్వాలి కాబట్టి దీన్ని లైట్గా సెటప్ చేస్తున్నాను నేను. ఇంకా కిందకి వెళ్ళాలి. సో మనకి ఇదంతా చాలా పైన ఉంది కదా. సో వీలైతే నేను ఏం చేస్తానంటే లేయర్ని ఇక్కడ వేస్తున్నాను నేను, మీకు ఈజీగా కనిపిస్తుంది అంతా. ఓకే, ఇప్పుడు ఏంటంటే నాకు ఇది ఉంది కదా, లైట్గా ఎక్స్పోజర్ యాడ్ చేద్దాం చూస్తున్నాను దీనికి. లేకపోతే గ్లో ఎట్లా అంటే మనం దీనికి ఎక్స్పోజర్ యాడ్ చేస్తే ఎక్స్పోజర్ సరిపోతుంది. దీన్ని క్లిప్ ఇమేజ్ చేసుకుని కంట్రోల్ ఆల్ట్ చేయి. దీనికి ఇప్పుడు గ్లో యాడ్ చేయాలి. గ్లో వద్దు కానీ మనకి డిలీట్ చేస్తున్నా, కర్వ్ యాడ్ చేసుకుని అయిపోతుంది. కంట్రోల్ ఆల్ట్ G. ఓకే, సరిపోతుంది. ఇదేంటంటే నాకు కొద్దిగా ఓవర్గా ఉంది, పైకి తీసుకుందని చూస్తున్నాను నాకు. ఎందుకంటే అది కొద్దిగా ఇంకోటి దీన్ని కూడా ఇంక్రీజ్ చేసుకున్నాను నేను. నేను తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్లో పెట్టేస్తున్నాను నేను. లైట్గా బ్యాక్గ్రౌండ్. ఓకే, సో దీని ఏంటంటే ఒపాసిటీ తగ్గించుకుందాం లైట్గా. ఒపాసిటీ ఐ థింక్ ఇది ఫైన్.
ఇంకోటి ఏంటంటే మన ఎమోజీస్ అవన్నీ కూడా హైలైట్ చేసుకోవాలి. అంతా లైట్గా ఇట్లా రొటేషన్ యాడ్ చేసుకుని పెడుతున్నాను నేను. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మీకు ఏది వీలైతే అది వేసుకోవచ్చు. అంతా నేను కంట్రోల్ చేయకొడుతున్నా. కంట్రోల్ చేయవద్దు కానీ ఈ రెండు ఉన్నాయి కదా, ఫస్ట్ దీన్ని కంట్రోల్ జీ కొట్టి గ్రూప్ చేసుకుని స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి గ్లో అది కావాలి కాబట్టి అనమాట స్మార్ట్ ఆబ్జెక్ట్. దీన్ని కంట్రోల్ జీ కొడుతున్నాను నేను. కంట్రోల్ జెడ్ మనకి ఇది ఐ థింక్ ఇది సరిపోతుందా. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ అది ఉందిగా మనకి షేప్ అనేది. సో దీన్ని కలర్ చేంజ్ చేసుకుంటాను. నాకు ఎందుకంటే నచ్చలేదు. సో కలర్ ఓవర్లోకి వెళ్ళి కలర్ అది ఉంది కదా, సో కలర్ వచ్చి రెడ్డిష్ పెడుతున్నాను నేను. రెడ్డిష్ ఎందుకు పెడుతున్నా అంటే నాకు కొద్దిగా హైలైట్ అవ్వడానికి గురించి అంతా. సో నాకు ఎందుకంటే ఈ స్టైల్ నాకు ఇష్టం అంతా. సో మీకు ఏ స్టైల్ అంటే ఆ స్టైల్లో డిజైన్ చేసుకోవచ్చు మీరు, ఓకేనా, ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే నేను టెక్స్ట్ అనేది తెలుగులో కావాలి నాకు. సో తెలుగులో కావాలంటే ఏం చేస్తాను నేను, ఇక్కడ టెక్స్ట్ అనేది గూగుల్కి వెళ్ళి కాపీ చేసుకుంటాను నేను. దీన్ని కంట్రోల్ చేయకూడుతున్నా. కంట్రోల్ చేయకొట్టే డూప్లికేట్ వస్తుంది. సో కింద తీసుకుని ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్, ఇంకోటి ఇచ్చి ఇక్కడ మనకి రేడియల్ బ్లర్ అని ఉంది చూడండి, జూమ్ పెడుతున్నా నేను. నాకు ఎంత ఓకే నచ్చింది, ఇది బాగుంది నాకు. నెక్స్ట్ ఇది కూడా అంతే నాకు. దీని కూడా ఏంటంటే కంట్రోల్ చేసుకుని యూట్యూబ్ థంబ్నెయిల్ని దీనికి ఫిల్టర్, బ్లర్, రేడియల్ బ్లర్ యాడ్ చేసుకున్నాను నేను. దీన్ని జూమ్ పెట్టుకుని అంతా ఓకే గుడ్ బెస్ట్ పెడుతున్నాను నేను. సరిపోతుంది. బట్ నాకు ఎందుకు ఇది బ్యాక్గ్రౌండ్లో మనకి యూట్యూబ్ అనేది ఉంది కదా, సో నాకు ఎందుకు కొద్దిగా ఓవర్లాగా అనిపిస్తుంది. వీళ్ళైతే డిలీట్ చేసేస్తాను నేను. లైట్గా ఇటు రొటేషన్ చేసుకుని లైట్గా రొటేషన్ పెట్టుకుని దీన్ని డూప్లికేట్ చేసుకుని కంట్రోల్ వచ్చి ఓకే ఫిల్టర్, బ్లర్, మనకి రేడియల్ బ్లర్ పెట్టుకున్నా. రేడియల్ బ్లర్ పెట్టుకుని ఎంత 72 ఉంది కదా, గుడ్. ఇంకోటి జూమ్ ఎంత ఒక జస్ట్ ఒక 50 పెట్టుకున్నా అంతే. సరిపోతుంది. సో మీకు ఆల్మోస్ట్ ఇదంతా సెట్ అయిపోయింది. సో టెక్స్ట్ కూడా పెట్టుకోవాలి. సో తెలుగులో అనే దాన్ని గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ట్రాన్స్లేటర్కి వెళ్తాను నేను. గూగుల్ ట్రాన్స్లేటర్లోకి వెళ్ళి నేను తెలుగుని పెడుతున్నాను. నార్మల్ టైపింగ్ కూడా చేయొచ్చు, బట్ ఈజీగా చెప్తున్నాను మీకు. ఎందుకంటే నాకు కొద్దిగా తెలుగులో స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి అంతా. సో అందుకని నేను ఈ టెక్స్ట్ కాపీ చేసుకున్నాను నేను. దీంట్లోకి వెళ్ళి యూట్యూబ్ అనేది ఉంది కదా, సో దాన్ని కంట్రోల్ జే ప్రెస్ చేస్తున్నా. జే ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ వి కొడుతున్నా తెలుగులో అని. అయిపోయింది. సో నాకు టెక్స్ట్ స్టైల్ కూడా మార్చాలి. టెక్స్ట్లో మనకి ఏంటంటే మీకు బాగుంది, నచ్చలేదు ఫాంట్ లేదు బాగాలే, మంచి ఫాంట్ ఏదైతే నచ్చిందో అది సెలెక్ట్ చేసుకోండి మీరు. మీ ప్రాబ్లం ఏం లేదు, కొద్దిగా కొత్తగా ఉంటుంది, బట్ మీరు మంచిగా ప్రాక్టీస్ చేశారంటే ఇంకా బాగా వస్తుంది అంతా. ఓకేనా, నేను బోల్డ్ పెట్టుకుని ఇంక్రీజ్ చేస్తున్నా సైజు. నైస్. నేను ఏంటంటే లైట్గా ఇంక్రీజ్ చేస్తా లైట్గా.
దీనికి డ్రాప్ షాడో వేసా, డబుల్ క్లిక్ చేసుకుని డ్రాప్ షాడో వేసి దీనికి కలర్ వచ్చి రెడ్ కలర్. ఓకే, నెక్స్ట్ వచ్చి దీనికి సైజ్ ఇంక్రీజ్ చేసి స్ప్రెడ్ చేస్తున్నాను నేను తెలుగులో. ఐ థింక్ ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. నెక్స్ట్ వచ్చి స్ట్రోక్ కూడా లైట్గా నేను యాడ్ చేద్దాం చూస్తున్నాను. 10 అనేది ఉంది కదా, 2. దీంట్లో కలర్ వచ్చి లైట్గా బ్లూ ఆర్ ఎల్లోయిష్. ఎల్లో నాకు నచ్చలేదు. ఐ థింక్ బ్లాక్ ఇస్ ఫైన్. ఇట్లా అప్పుడు ఐ థింక్ 2 ఆల్సో ఫైన్. లెట్స్ గో. ఓకే, ఓకేనా? ఇట్లా ఉంది లేయర్ అనేది. సో లెసన్ అనేది ఇంతే. సో మీకు కొద్దిగా అది క్లాస్ పర్పస్ చెప్పాను నేను, ఇంకా మంచిగా చేయొచ్చు, బట్ మీకు కొద్దిగా రియల్ టైంలో చేసి చూపించాను కాబట్టి మీకు ఇంకా ఇది అన్నీ మీకు లైటింగ్ అవన్నీ కూడా కావాలంటే సెటప్ చేసుకోవచ్చు అంతా మీరు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. మీకు ఈవేళ ఈ వీడియో అనేది బాగా నచ్చిందంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. విత్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. నాకు కూడా కొద్దిగా ప్లస్ పాయింట్గా ఉంటుంది, అంటే మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది, నాకు కూడా కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియోకి అనేది నేను ఒక 50 లైక్స్ ఇస్తున్నాను నేను, అంటే 50 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను నేను. సో బాయ్.